రైట్ డీటెయిల్స్కి వెళ్తే టీడీపీ పార్టీ రాజ్యసభ అభ్యర్థులను నేడు సీఎం చంద్రబాబు ప్రకటించనున్నారు. భాష్యం రామకృష్ణ, సానా సతీష్ల అభ్యర్థిత్వం ఖరారైంది. మూడో అభ్యర్థి ఎంపికపై తుది కసరత్తు చేస్తున్నారు. ఎస్సీ లేదా బీసీల నుండి ఒకరికి అవకాశం దక్కనుంది. విద్యావేత్త, భాష్యం విద్యాసంస్థల అధినేత రామకృష్ణను రాజ్యసభకు పంపాలంటూ చంద్రబాబు ముందుగానే అనుకున్నారు. రామకృష్ణ 2024 ఎన్నికల్లో గుంటూరు లోక్సభ టికెట్ ఆశించారు. అప్పట్లో సమీకరణ వల్ల ఆయనకు అవకాశం దక్కలేదు. సానా సతీష్ 2024 డిసెంబర్ 13న ఉప ఎన్నికల్లో రాజ్యసభకు వెళ్లారు. ఆయన పదవీ కాలం ఈ నెల 21తో ముగుస్తోంది. ఆయన ఏడాదిన్నర పాటే ఎంపీగా ఉండడంతో కొనసాగింపు ఇవ్వాలంటూ కూడా చంద్రబాబు నిర్ణయించారు. ఇక మూడో స్థానం కోసం బీసీ సామాజిక వర్గం నుండి చింతకాయల విజయ్, ఎస్సీ మాదిగ సామాజిక వర్గం నుండి సీనియర్ నాయకుడు మార్ల రామయ్య పేర్లు పరిశీలనలో వినిపిస్తున్నాయి. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయాక చాలామంది సీనియర్ నాయకులు ముఖం చాటేసిన రామయ్య ధైర్యంగా పార్టీ కోసం నిలబడ్డాడు. రామయ్యపై ఆ సానుభూతి కూడా ఉంది. ప్రస్తుతం ఆయన కుమారుడు వర్ల కుమారరాజా ఎమ్మెల్యేగా ఉన్న బాదిగ సామాజిక వర్గానికి రాజ్యసభ సీటు ఇవ్వాలంటూ అధినేత భావిస్తే రామయ్యకే అవకాశం దక్కనుంది. ఇక బీసీలకు ఇవ్వాలనుకుంటే మాత్రం చింతకాయల విజయ్కు ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. విజయ్ తండ్రి అయ్యన్న పాత్రుడు శాసనసభాపతిగా ఉన్న తన కుమారుడికి అవకాశం ఇవ్వాలంటూ కోరుతున్నారు. అయ్యన్న పార్టీలో సీనియర్ నాయకుడు కావడం, వచ్చే ఎన్నికల నాటికి ఆయన రాజకీయాలకు కొనసాగే అవకాశాలు తక్కువగా ఉండడంతో ఆయన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని భావిస్తే కనుక విజయ్కు చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది.